గతంలో 14 ఏళ్ళ నుంచి మీరు పరిపాలించిన తర్వాత కూడా ఎవరికి ఏం చేసింది లేదు, పట్టాలు ఇచ్చింది లేదు, రోడ్లు వేయించింది లేదు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ఈ రోజు ఇదే జగనన్న ఏదైతే ప్రజలకు పాదయాత్రలో మాట ఇచ్చాడో ప్రతి ఒక్కరికి లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి అని అడిగాడు కూడా. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరికి 4 ఏళ్ళు పూర్తి చేసుకుని 5 ఏళ్ళలో పడుతుంది. ఈ రోజు మనకి ఎలక్షన్ ముందు రాబోతుంది. ప్రతి పథకాన్ని ఆయన ప్రజలకు అందజేస్తూ ముందుకు వస్తున్నాడు. మళ్ళీ అదే విధంగా 2 ఏళ్ళు కరోనాలో పోయినా కూడా ఆయన ఏ విధంగా ఇన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నా కూడా భంగపోలేదు. మళ్ళీ ఆయన ముఖ్యమా ఈయన ముఖ్యమా అని కోరుకుంటే మాకి సీఎం జగనే ముఖ్యమని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ రోజు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు అని అడుగుతున్నాడంటే అది ఏ సీఎం గానీ ఈ రోజు వరకు అడగలేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ వచ్చినాడు. ఈ రోజు ఎలక్షన్స్ వస్తే మీకు ఓట్లు కావాలా? దళితులు మాత్రం దళితులుగా ఎవరు పుట్టకూడదని కోరుకుంటారా? ఇది ఎక్కడ సమన్వయం అని చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు. 175కి 175 కొట్టి తీర్థం. ఈసూరి దిమ్మ తిరిగేది మీకు కాదు, నిలబడే పవన్ కి, నిలబడే చంద్రబాబు నాయుడుకి. ఆడ ఖాళీ అయితే మీ సీట్లో ఆవిడ గుర్తు పెట్టుకోండి. ప్రజలారా మీకు దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, ఇటువంటి నాయకులు ఎలక్షన్ ముందు